బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. పోచారం ఐటీ కారిడార్ సమీపంలో చెరువును కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపట్టారని ఇరిగేషన్ ఏఈ పరమేష్ ఫిర్యాదు చేశారు. బఫర్ జోన్లో అనురాగ్ యూనివర్సిటీ భవనాలున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే పల్లా మాత్రం ఒక్క ఇంచు కూడా బఫర్ జోన్లో లేదని చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. పోచారం ఐటీ కారిడార్ సమీపంలో చెరువును కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపట్టారని ఇరిగేషన్ ఏఈ పరమేష్ ఫిర్యాదు చేశారు. బఫర్ జోన్లో అనురాగ్ యూనివర్సిటీ భవనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే పల్లా మాత్రం ఒక్క ఇంచు కూడా బఫర్ జోన్లో లేదని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఇరుపక్షాల వాదన ఏంటి? ఆయన ఏం చెప్తున్నారు? ఎంఎన్ఆర్ ప్రస్తుతం నేను వెంకటాపురం విలేజ్లోని పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి నీలిమ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది మనం చూడవచ్చు. మొత్తం పెద్ద 3 ఎకరాలు, ఇక్కడ మొత్తం 6 ఎకరాల్లో నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా వెంకటాపురంలోని 61 ఎకరాల చెరువు. ఇది బఫర్ జోన్లోనే నిర్మాణాలు చేస్తున్నట్టు రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు గుర్తించడం జరిగింది. దీని పక్కనే ఆయన ఒక్క ఎకరం కూడా కబ్జా చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇది బఫర్ జోన్లో పట్టా ల్యాండ్ అయినప్పటికీ కూడా ఎఫ్టీఎల్ నుంచి 30 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఆ బఫర్ జోన్లో ఎక్కడా కూడా నిర్మాణాలు చేయొద్దు అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ నిర్మాణాలు చేసేస్తున్నారు. దాదాపు 10 అంతస్తుల భవనం ఇక్కడ కడుతున్నారు. ఇలాంటివి 4 బ్లాక్లు కడుతున్నారు. ఇక్కడే మనం చూడవచ్చు, పక్కనే చెరువు ఉంది. చెరువుకు సంబంధించి ఎలా ఉందో, చెరువుకి బిల్డింగ్కి దూరం ఎంత దూరం ఉందో ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేశాను. మట్టితో పూర్తిగా చెరువుని పూర్చేసి ఇక్కడ చేస్తున్నారు. నిన్నటి వరకు కూడా ఈ పనులన్నీ జరుగుతున్నాయి. అందుకోసమే ఇరిగేషన్ అధికారులు ఇక్కడికి వచ్చి ఈ పనులు జరుగుతున్నాయి, వీటిని వెంటనే నిలిపివేయాలి అని చెప్పేసి చెప్పినప్పుడు కూడా నిలిపివేయకపోవడంతోనే ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. ఈ మట్టిని అంతా కూడా నిన్న జేసీబీ సాయంతో పూర్తిగా చెరువుని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువు అంతా కూడా ఈ మట్టితో పూడ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడే పూర్తిగా బఫర్ జోన్లో ఎలా మట్టితో పూడ్చేస్తారు, నిర్మాణాలే చేయొద్దు, అలాంటిది బయటి నుండి మట్టి తీసుకొచ్చి ఇక్కడ అంతా కూడా పూడ్చివేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించే ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. మొత్తం ఇది అంతా కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన భవనము. దీనికి సంబంధించి ఆయన నిర్మాణాలన్నీ కూడా జరుగుతున్నాయి. దీని వెనకాలనే కాలేజీకి సంబంధించిన హాస్టల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్త నిర్మాణాలు, పాత నిర్మాణాలు కాదు. ఎవరు విద్యార్థులు లేరు దీంట్లో. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. అనుమతులు ఏ విధంగా ఇచ్చారు, అసలు ఈ బఫర్ జోన్లో గత అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు, వీరికి సంబంధించిన పూర్తి విచారణ కూడా జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఏమన్నారు మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఎందుకంటే దీనికి సంబంధించి పల్లా రాజేశ్వరి సంబంధించిన వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్తున్నారు. మరి ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది అధికారులు? ఖచ్చితంగా 6 ఎకరాల్లో బఫర్ జోన్ ఉందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. అందులో 3 ఎకరాలకు పైగా నిర్మాణాలు జరుగుతున్నాయి ప్రస్తుతం. అదంతా కూడా బఫర్ జోనే. చెరువులోకి సంబంధించిన బఫర్ జోన్లో ఈ నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. దాని మీదనే ఫిర్యాదు చేశారు. ఈ నిర్మాణాలకి అనుమతులు ఏ విధంగా ఇచ్చారు, గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు ఏ విధంగా తీసుకోవడం జరిగింది, నాన్ ఎఫ్టీఎల్ అని చెప్తున్నారు. నాన్ ఎఫ్టీఎల్ సర్టిఫికేటు ఎలా ఇచ్చారు? ఇరిగేషన్ అధికారులు మేము ఇప్పటి వరకు ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఇరిగేషన్ ఇంతకుముందు కలెక్టర్ ఆధ్వర్యంలో సర్వే జరిగింది. ఇది బఫర్ జోన్గానే గుర్తించారు. కానీ ఎలాంటి అనుమతి ఇరిగేషన్ నుండి ఇవ్వలేదు. కానీ గ్రామ పంచాయతీ నుంచి ఏదైతే ఈ బిల్డింగ్ నిర్మాణానికి కావాల్సిన అనుమతులన్నీ తీసుకొని మేము నిర్మిస్తున్నామని చెప్పేసి పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. కానీ చెరువుకి సంబంధించి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఒక పూర్తిగా గోడ కూడా నిర్మించేందుకు పక్కనే ఒక 5 ఫీట్ల నుంచి 6 ఫీట్ల గోతి తీశారు. దీంతో మొత్తం మట్టినంతా కూడా నింపి ఆ తర్వాత ఒక వాల్ నిర్మించేస్తే ఈ చెరువులోని వాటర్ ఇక్కడ రాకుండా ఉండడం కోసం దీని అంతా కూడా నిర్మించినట్టు తెలుస్తుంది. పూర్తిగా ఇదంతా చూడొచ్చు. వాళ్ళంతా కట్టడానికి ఇక్కడ మొత్తం మట్టి తీశారు. ఈ మట్టిని అంతా కూడా చెరువులోకే, మళ్ళీ ఈ మట్టి అంతా కూడా పక్కనే కనబడుతున్న చెరువులోకే పూర్తిగా వేయడం జరుగుతుంది. కొద్దిగా ఇలా అనేక చెరువులు హైదరాబాద్లో ఆక్రమణకు గురయ్యాయి. మొదట మట్టి పోస్తారు, ఆ తర్వాత కొద్దిగా చెరువునంతా కూడా కబ్జా చేసి, కానీ ఇప్పుడు మీటర్ల దూరంలోనే ఈ బిల్డింగ్ అంతా నిర్మాణాలు జరుగుతుంది కాబట్టి
కిలోమీటర్ల దూరంలోనే ఈ బిల్డింగ్ అంతా నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్మాణాలపైన ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఈ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఆ చెరువులకు సంబంధించి పరిరక్షణకు సంబంధించి హైడ్రా కూడా ఇప్పుడు మొత్తం చెరువులు మ్యాప్లు అన్నిటిని కూడా పరిశీలిస్తున్నాయి. 20 సంవత్సరాల క్రితం చెరువులు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ప్రజెంట్ 2024 చెరువులు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని చెరువులు ఎంత మేర కబ్జా అయ్యాయి అనే దానిపైన పూర్తిగా అటు కూడా జరిగింది. దాంట్లో భాగంగానే హైడ్రా ఒక్కొక్క చెరువు దగ్గర అన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇది నీలిమ హాస్పిటల్కి సంబంధించిన బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఇదంతా పల్ల రాజేశ్వర రెడ్డికి సంబంధించిన నిర్మాణాలే. దీని వెనకాలనే అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్స్ బిల్డింగ్స్ కూడా దీని వెనకాలనే నిర్మించారు. ఇదంతా కూడా చెరువుకు సంబంధించింది. దాదాపు 61 ఎకరాల చెరువుని ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉందనేది కూడా పూర్తిగా సర్వే చేసి మొత్తం ఎంత కబ్జాకు గురైంది అనేది కూడా ఇరిగేషన్ అధికారులు రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు. ఎలాంటి అక్రమ కట్టడాలు ఉన్నా ఖచ్చితంగా కూల్చివేస్తామంటున్నారు. ఇదంతా కూడా వచ్చే వర్షాలకు బోడుప్పల్ ఇటు నారపల్లి వీటన్నిటికి సంబంధించిన వర్షపు నీరు అంతా కూడా ఈ వెంకటాపురంలోకి పెద్ద చెరువులోకి వస్తుంది. ఇది నిండిన తర్వాత ఇక్కడ నుంచి మూసీలోకి వెళ్తుంది. కానీ ఈ చెరువును నిండకుండా పూర్తిగా కబ్జా చేసి ఈ నిర్మాణాలు చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు అని చెప్పి ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇప్పుడు పల్ల రాజేశ్వర రెడ్డికి సంబంధించిన ఏదైతే యూనివర్సిటీ ఉందో ఈ యూనివర్సిటీకి సంబంధించి హాస్టల్, అదేవిధంగా నీలిమ హాస్పిటల్కి సంబంధించిన దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించే ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన పల్ల రాజేశ్వర రెడ్డి హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టులో ఈ నిర్మాణాలు కూల్చివేయకుండా పూర్తిగా స్టే ఇవ్వాలని చెప్పేసి కూడా నిన్న వాదనలు జరిగాయి. హైకోర్టు మాత్రం నిబంధనల విరుద్ధంగా వెళ్లకుండా నిబంధనల ప్రకారం అధికారులు పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించే ఇప్పుడు హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు కాబట్టి రెవెన్యూ అధికారులు కానీ ఇటు హైడ్రా కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ ఉత్కంఠగా మారింది. గ్రామ ప్రజలు కూడా చెప్తున్నారు ఈ చెరువు ఎన్నో ఎకరాలకి సాగునీరు అందించే చెరువు ఇప్పుడు కబ్జాలకు గురైంది కాబట్టి ఖచ్చితంగా చెరువును కాపాడాలని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్నారు. ఏమన్నారు సురేష్, మన విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నటువంటి విజువల్స్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. రీసెంట్గా కూడా అంతా మట్టి అంతా ఫిల్ చేసినట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరి ఏంటి వివరాలు? నిన్న ఇరిగేషన్ అధికారులు ఇక్కడికి మొన్న 2 రోజుల క్రితం ఇరిగేషన్ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. దానికి సంబంధించే ఈ మట్టి అంతా కూడా చదును చేసి చెరువులోకి నెట్టుతున్నారని చెప్పేసి గమనించే ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీతో పాటు నీలిమ హాస్పిటల్కి సంబంధించి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా బఫర్ జోన్లో వీళ్ళు కట్టడాలు కడుతున్నారు. గతంలోనే తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాకి సంబంధించి తహసీల్దార్ ద్వారా నోటీసులు ఇచ్చి నిర్మాణాలు చేయాలని చెప్పేసి జనవరిలోనే చెప్పడం జరిగిందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. కానీ తహసీల్దార్ ఎందుకు నోటీసులు ఇచ్చి ఈ నిర్మాణాలను ఆపలేదు, 8 నెలలుగా ఎలా కొనసాగుతున్నాయి ఈ నిర్మాణాలు అనేది కూడా పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం, కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతోనే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాబట్టి హైడ్రాక్ కూడా ఇక్కడున్న స్థానికులు ఈ ఏదైతే నిర్మాణాలు చేపట్టారో ఈ చెరువుకు సంబంధించి పల్ల రాజేశ్వర రెడ్డికి సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పేసి పూర్తిగా ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి దీన్ని అడ్డుకోవాలి, దీన్ని కూర్చోవాలి అని చెప్పేసి ఫిర్యాదులు చేశారు. అందులో భాగంగానే పూర్తిగా ఇక్కడ ఇప్పుడైతే ఇరిగేషన్ అధికారులు రిపోర్టు కూడా, ఎందుకంటే 3 ఎకరాల పైన బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి రిపోర్టు కూడా సిద్ధమైంది. దానికి సంబంధించి అధికారులకి వాళ్ళ పై స్థాయి అధికారులకి అందించామని చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు ఈ కట్టడాలని కూల్చివేస్తారా? ఇరిగేషన్ అధికారులు మాత్రం ఖచ్చితంగా ఇవైతే బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను పూర్తిగా తొలగిస్తామని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. మరి హైడ్రా కులగొడుతుందా లేదంటే ఇరిగేషన్ అధికారులు కులగొడతారా అనేది కూడా వేచి చూడాలి. ఖచ్చితంగా ఈ నిర్మాణాలను అయితే పూర్తిగా, ఎందుకంటే ప్రస్తుతం కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కాబట్టి ఇందులో ఎలాంటి విద్యార్థులు లేరు. మొత్తం హాస్పిటల్కి సంబంధించిన నీలిమ హాస్పిటల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్సే ఇవి ఉన్నాయి. దీని వెనకాల హాస్టల్కి సంబంధించిన హాస్టల్స్ నిర్వహించేందుకు మరికొన్ని బ్లాక్లు నిర్మిస్తున్నారు. ఆల్రెడీ కొన్ని బ్లాక్లు నిర్మించి దానికి అనురాగ యూనివర్సిటీ హాస్టల్స్ అని చెప్పేసి బోర్డు కూడా పెట్టి ప్రస్తుతం కాలేజీ, మనం ఈ పక్కనే ఈ చెరువు పక్కనే అనురాగ్ యూనివర్సిటీ, మనం అక్కడ చూసినట్టయితే ఈ చెరువుకు రోడ్ అవతల ఉన్నటువంటిది అనురాగ్ యూనివర్సిటీగా అక్కడ యూనివర్సిటీ నిర్వహిస్తున్నారు. దానికి కొద్ది దూరంలో ఇక్కడ ఇప్పుడు ఏదైతే నీలిమ హాస్పిటల్, అదేవిధంగా అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్స్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా పట్టా ల్యాండ్స్కి సంబంధించి
సంబంధించి ఫ్లాట్లు చేసేసి వీటికి సంబంధించి పూర్తిగా కొనుగోలు చేసి దీనిలో నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు పూర్తిగా రిపోర్ట్ తయారు చేశారు. వాటికి సంబంధించి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అయితే చెప్తున్నారు. ఎంఎన్ఆర్ అంటే గతంలో అధికారులు నోటీసులు ఇవ్వడంలో జాప్యం జరిగిందని భావించాలా, లేకపోతే గతంలో అధికారులందరూ కూడా కుమ్మక్కారని చెప్పాలా, లేదా సరిగా పని చేయలేదని భావించవచ్చా వీటన్నిటి అప్డేట్స్ బట్టి? ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి కొద్దిసేపటి క్రితం ఏదైతే బీఆర్ఎస్ భవన్లో మాట్లాడేటప్పుడు అన్ని అనుమతులు తీసుకొని మేము నిర్మిస్తున్నాము, ఎక్కడా కూడా రూల్స్కి విరుద్ధంగా నిర్మించలేదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చెరువు ల్యాండ్ ఇక్కడే ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. ఎంత దూరంలో లేవు, చెరువుకు సంబంధించి ల్యాండ్కి సంబంధించి ఇక్కడే కొద్ది దూరంలోనే మీటర్ల దూరంలోనే కొన్ని మీటర్ల దూరంలోనే ఈ నిర్మాణాలు అన్నీ జరుగుతున్నాయి. ఈ పూడిక అంతా కూడా పోసిన మట్టి, ఇదంతా ఈ మట్టి అంతా కూడా పోసేసి అదును చేశారు కాబట్టి ఇక్కడ కనబడుతుంది. కానీ అనుమతులు తీసుకున్నారంటున్నారు. ఇరిగేషన్ అధికారులేమో ఎలాంటి అనుమతి ఇవ్వలేదు మేము, ఒకవేళ ఇచ్చుంటే వాటికి సంబంధించి ఇప్పుడు ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన నక్షలో 61 ఎకరాల చెరువు ఉంది అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. అందుకు అనుగుణంగా 61 ఎకరాలకు సంబంధించిన చెరువులో 3 ఎకరాలకు పైగా బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టారు. మొత్తం 6 ఎకరాలకి పర్మిషన్లు అప్లై చేశారని చెప్పేసి ఇరిగేషన్ అధికారులే చెప్తున్నారు. కాబట్టి వీటికి ఎలా పర్మిషన్ ఇస్తారు, అసలు బఫర్ జోన్లో నిర్మాణాలే చేపట్టద్దు అని చెప్పేసి చట్టమే చెప్తుంది. కాబట్టి దానికి పర్మిషన్ ఇచ్చినా అది నడవదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఇల్లీగల్గా ఎవరైనా పర్మిషన్ ఇస్తే వాటికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, ఆ గతంలో ఏమైనా ఒత్తిడి మేర, ఎందుకంటే హైకోర్టుకి హైడ్రా కూడా తెలపడం జరిగింది. ఇరిగేషన్ అధికారులను కావచ్చు, ఇటు గ్రామ పంచాయతీ అధికారులను భయపెట్టించి ఆ గత ప్రభుత్వంలో పల్లా రాజేశ్వర రెడ్డి పలుకుబడి ఉపయోగించి అనుమతులు తీసుకుని ఉంటాడని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి ఆ అనుమతులన్నిటిని కూడా పరిశీలించి ఖచ్చితంగా చర్యలు ఉండబోతున్నాయని చెప్పేసి ఇటు హైడ్రా కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఎందుకంటే ఈ నిర్మాణాలకు సంబంధించి బఫర్ జోన్లో ఎవరి కట్టడాలైనా సరే ఇటు ప్రభుత్వం ఖచ్చితంగా ఎంత పెద్దవారైనా సరే ఖచ్చితంగా కూలగొట్టేస్తామని చెప్పేసి చెప్పింది. అందుకు అనుగుణంగానే నిన్న ఎన్ కన్వెన్షన్ పై పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. అది బఫర్ జోన్ చెరువునే కబ్జా చేసి అక్కడ కట్టారని చెప్పేసి తేలడంతోనే అక్కడ చర్యలు తీసుకుంది. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించి ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ గత ప్రభుత్వం ఆయన ఆ ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించాడు కాబట్టి అధికారులను మేనేజ్ చేసి ఈ అనుమతులు తీసుకున్నాడా, ఒకవేళ అనుమతులు ఏ విధంగా ఇచ్చారనే దానిపైన కూడా అధికారులు పూర్తిగా విచారణ జరుపుతున్నారు. పూర్తిగా చట్ట ప్రకారమే ముందుకెళ్తామని చెప్పేసి నిన్న హైకోర్టులో చెప్పడం జరిగింది. కాబట్టి హైడ్రా అధికారులు వీరికి ఇచ్చిన అనుమతులు అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఈ నిర్మాణాలన్నిటిని కూడా ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపడే ఈ వెంకటాపురం విలేజ్ ఉంది కాబట్టి ఈ హైడ్రా పరిధిలోకే ఇప్పుడు ఈ విలేజ్ అంతా కూడా వస్తుంది. ఈ చెరువులన్నీ కూడా పరిరక్షణ చేయబోతుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న మొత్తం చెరువులన్నిటిని కూడా హైడ్రా ఇప్పటికే మ్యాప్లన్నీ సిద్ధం చేయడం జరిగింది. ఏ చెరువు ఎంత ఆక్రమణకు గురైంది, ఎన్ని చెరువులు ఇంకా ఇప్పుడు కొత్త కట్టడాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని ప్రస్తుతం కూలగొడుతూ ఉన్నారు. వాటికి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వనవసరం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే చెరువులో నిర్మాణాలు చేస్తే వారికి ఖచ్చితంగా తెలుసు ఇది చెరువు భూమి, చెరువులో నిర్మాణాలు చేయొద్దని చెప్పి ఉన్నప్పటికీ కూడా కొంతమంది కబ్జాదారులు విలువైన భూములను కొల్లగొట్టేసి అక్కడ నిర్మాణాలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి ఎలా చర్యలు తీసుకోబోతున్నారు ప్రభుత్వం, దీనికి సంబంధించి అధికారులు వాళ్ళ దగ్గర అనుమతి పత్రాలు ఉంటున్నాయని చెప్తున్నారు. ఎలాంటి అనుమతులు ఇచ్చారు, ఈ అనుమతులకు ఇరిగేషన్ నుంచి ఎలాంటి అనుమతి వచ్చింది, నాన్ ఎఫ్టీఎల్ జోన్ కింద అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు. ఆ నాన్ ఎఫ్టీఎల్ జోన్ ఎవరు సర్వే చేశారు, ఆ అనుమతి ఎవరు ఇచ్చారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు హైడ్రా పరిశీలిస్తుంది. దాని తర్వాత దీనిపై చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ సురేష్.